ఇక మాకు ఎట్లయితే బీసీలకు 42% రిజర్వేషన్ వద్దంటారో మీ ఈడబ్ల్యూఎస్ కూడా వద్దిగా. మీ ఈడబ్ల్యూఎస్ కూడా మేము ఒప్పుకోం. ఈ ఈడబ్ల్యూఎస్ సంగతి ఏందో తేలాల్సిందే. ఈ ఈడబ్ల్యూఎస్ సంగతి తేల్చాల్సిందే. ప్రభుత్వం దృష్టిలో ఉంది, ప్రభుత్వం చేతిలో ఉంది కదా. అది ప్రభుత్వం ఇదేమో 50% ఇదేమో కేంద్ర ప్రభుత్వం చేతులు ఉంది. కానీ ఈడబ్ల్యూఎస్ కోట పెంచాలన్నా దించాలన్నా రేవంత్ రెడ్డి చేతిలో ఉంది. రేవంత్ రెడ్డి కాదు ఈయన పేరు, రెడ్డి రేవంత్. ఈయన చేతిలో ఉంది. ఈయన చేతిలో ఉన్నది నువ్వు మర్యాదగా తగ్గి నువ్వు ఈడబ్ల్యూఎస్ కోట నా జాతులకు నువ్వు ఎట్లయితే లేదన్నావో నీ జాతులకు కూడా ఉండకూడదు. ఎట్టి పరిస్థితిలో అన్యాయం ఎట్లుంటది? మేమేదో నిజాయితీగా అందులో ఉన్న పేదవాళ్ళ వాళ్ళకి ఇవ్వండి, అప్పర్ క్యాస్ట్ లో ఉన్న పేదవాళ్ళకి దక్కితే మాకు ఏమి ఇబ్బంది లేదు. కానీ అన్యాయంగా 8.8% ఉన్నటువంటి ఓసీలకు 10% రిజర్వేషన్ దొంగతనంగా కట్టబెడుతున్నారని 3 లెటర్లు ఇచ్చిన ముఖ్యమంత్రికి. 3 లెటర్లు ఇస్తే దాన్ని బుట్టలో బారేసిండు. రెడ్లకు 10% ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ ఎమ్మెల్యేలారా, బీసీ నాయకులారా, అధికార పార్టీలో ఉన్న బీసీ ఎమ్మెల్యేలారా, చెప్పుడు దీనికి సమాధానం. మీరు ఇటువైపు ఉంటారా? రెడ్లకు రిజర్వేషన్ వైపు ఉంటారా? బీసీలకు రిజర్వేషన్ వైపు ఉంటారా? మాట్లాడండి మీరు. పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పండి సార్ దీని సంగతి ఏందో. అక్కడ నిరుద్యోగులకు విద్యార్థులకు ఏం సమాధానం చెప్తారు? నిరుద్యోగులు మా బీసీ బిడ్డలకు ఉద్యోగాలకు 42% రిజర్వేషన్ ఉద్యోగాల విషయంలో ఇవ్వకుండా, మా పిల్లలు చదువుకునే ఇన్స్టిట్యూషన్లో 42% రిజర్వేషన్ ఇవ్వకుండా రాని కాడ మాకు పెట్టి ఈ తాకులాటలు పెట్టి హైకోర్టుకు పంపించి ఇలా పిటిషన్లు వేయించి దొంగతనంగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కదా. ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% కోటా ఉంచాలన్నా ఖతం చేద్దాం. ఆ ప్రజల ఒపీనియన్ అడుగుదాం. వాళ్లకు మన కూడు మనం తిందామంటే ఒప్పుకోరట. మరి నీ ఈడబ్ల్యూఎస్ కోటాను రద్దు చేయన్నా వద్దా? బీసీలకు రిజర్వేషన్ అడ్డుకుంటున్నా రెడ్లు వాళ్ళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేయాలా వద్దా? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు కోసం ఉద్యమ కార్యాచరణ తీసుకుంటా ఉన్నాం.